యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటిది అంశమేమనగా బిలాము బోధ ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. 16వ వచనం, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడే ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. ఈ యొక్క బిలాము త్రోవ తప్పిపోయిరి. తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఇది బిలామును గురించే చెప్పట్లేదు, బిలాములాగా కొంతమంది త్రోవ తప్పిపోయారంటున్నాడు. ఆ బిలామును పోలుస్తూ కొంతమందికి చెబుతున్నాడు పేతురు. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించిన, అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడెను. ఈ బిలాము గురించి సంఖ్యాకాండము 22వ అధ్యాయం 7వ వచనం చూడండి. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేతబట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా 8వ వచనంలో అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండి యెహోవా నాకు సెలవిచ్చిన మాటలకు నేను తిరిగి వచ్చి మీతో చెప్పుదునెను. అప్పుడు మోయాబు అధికారులు బాలాము నొద్ద బస చేసిరి. 9వ వచనంలో దేవుడు బిలాము నొద్దకు వచ్చి నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరిని అడగగా బిలాము దేవునితో ఇట్లా, నేను సిప్పోరు కుమారుడైన బాలాకు అను మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారు భూతములను కప్పుచున్నారు. నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయముతోమని వీరి చేత నాకు వర్తమానం పంపెను. అయితే దేవుడు బిలామును అడిగాడు, ఎవరు ఈ మనుషులు అంటే ఆయన మోయాబీల యొక్క రాజు సిప్పోరు కుమారుడైనటువంటి బాలాకు. ఈయన బహుమానం ఇస్తానని చెప్పాడు. ఎవరికి? బిలాముకు. ఎందుకనగా దేవుని ప్రజలను శపించటానికి. అయితే దేవుడు ఎవరు ఆ వ్యక్తి, నీ యొద్దకు ఎందుకు వచ్చాడు అని ఈ బిలామును అడిగాను. బిలాము ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి, దేవుని ప్రజలు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులు, ఈ వ్యక్తులను శపించటానికి బిలాము బయలుదేరాడు. అంతేకాకుండా ఈ బిలాము స్వనీతి గల వ్యక్తి. ఇతని గురించి బైబిల్ ఏం చెబుతుందో మనం స్పష్టంగా తెలుసుకుందాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 20వ వచనంలో, ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలువ వచ్చిన యెడల నీవు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాటలు చెప్పుననే నువ్వు చేయవలనని అతనికి సెలవిచ్చాను. దేవుడు చెప్పాడు, ఒకవేళ వాళ్ళు వచ్చినట్లయితే నీవు వారితో వెళ్ళు, నేను నీకు ఏ మాటలైతే చెప్పుతానో ఆ మాటలే వారికి చెప్పమని చెప్పినాను. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాడు. ఉదయాన్న లేచాడు, లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబుల అధికారులతో వెళ్ళిపోయాడు. మోయాబులో ఉన్నటువంటి అధికారులు అందరూ వచ్చారు, బాలాకు ఒక్కడే కాదు, అందరూ వచ్చారు. ఈ బిలాముతో మాట్లాడాడు. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. ఇది ఆశ్చర్యకరం ఏంటంటే దేవుడే వెళ్ళమని చెప్పాడు. మరి దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు మళ్ళా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధై త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. 23వ వచనం చూడండి. యెహోవా దూత ఖడ్గము చూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూసిన గనుక అది త్రోవను విడిచి పొలములోనికి వెళ్ళాను. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరు ప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటలో సందులో నిలిచెను.
గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాం కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టాడండి. ఎందుకు కొట్టాడు? గాడిద చేత దేవుడు మాట్లాడించాడు బిలాముకు బుద్ధి రావటానికి, మార్పు చెందటానికి. కానీ మారలేదు. ఈ యొక్క బిలాము అనబడిన వ్యక్తి ద్రవ్యము కోసము సొంత దేవుని ప్రజలనే శపించుటకు బయలుదేరిన వ్యక్తి. ధనము ఇస్తాము, ద్రవ్యము ఇస్తాము, ప్రజలను శపించు అనేటువంటి వ్యక్తులు నేటి దినములలో కూడా చాలామంది ఉన్నారు. డబ్బు ఇవ్వకుంటే నీకు శాపం వస్తుంది, దశమ భాగం ఇవ్వకుంటే శాపం వస్తుందని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. బిలాము లాంటి వాళ్ళు 500 ఇస్తే 5 నిమిషాలు ప్రార్థన చేస్తారు, 10 ఇస్తే 10 నిమిషాలు ప్రార్థన చేస్తారు. ఇంకా 1000 రూపాయలు ఇస్తే వీరే వాళ్ళ కాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తారు. అలాంటి వారు నేటి దినములలో కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈ యొక్క బిలాము ఏ వ్యక్తి అంటే ద్రవ్యమును ఆశించినటువంటి వ్యక్తి. అందుకే దేవుడు ఈ బిలామును వదిలేశాడు. ఇతను ద్రవ్యము కోసం ఆశపడి సేవ చేసే వ్యక్తి, దేవునికి అయిష్టుడైనటువంటి వ్యక్తి. ఇదే సంఖ్యాకాండం 31వ అధ్యాయం 7వ వచనం చూస్తే, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానులో యుద్ధము చేసి మగవారిని అందరినీ చంపిరి. చంపబడిన ఇతరులుగాక మిద్యాను రాజును, చూడండి, అనగా మిద్యాను 5 రాజులైన వీనిని రెకెమును, సూరుకును, హూరును, రేబాను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. బిలామును చంపేశారండి. దేనితో? ఖడ్గముతో చంపేశారు. కారణము ఒక దేవుని యొక్క కృప అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం. ధనం పిచ్చిగల ఈ వ్యక్తిని దేవుడు ఏమని వ్రాయించాడంటే, అతని బోధ మీరు వినవద్దు. విగ్రహములు చేసేవారితో సహవాసం చేశాడు. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ప్రజలను శపించడానికి స్టార్ట్ చేశాడు. అందుకని నేటి దినములలో కూడా చాలామంది బిలాము లాంటి వాళ్ళు ఉన్నారు. నేటి వరకు కూడా ఇంకా బిలాము లాంటి బోధలు చేస్తూ డబ్బు కోసము ప్రజలను శపిస్తూ కేపాల్ లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. అయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును ఇజ్రాయేలు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. బాలాకునకు నేర్పిన బిలాము బోధ, ఈ బిలాము బోధ అనుసరించేవారు మీలో ఉన్నారట. ఆ బోధ ఏంటి? బిలాము బోధ ఏంటంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును. చూశారండి, దేవుడు జారత్వము చెయ్యవద్దని చెబితే జారత్వము చేయమని చెబుతున్నాడు. ఎవరు? బిలాము. విగ్రహములకు అర్పించినది తినవద్దంటే తినమని చెబుతున్నాడు. అయితే ఈ బిలాము ఎలా చనిపోయాడంటే ఖడ్గము చేత చంపబడ్డాడు. అందుకే ఈ బిలాము యొక్క బోధ, బిలాము ఎటువంటి వ్యక్తి అంటే దేవునికి అయిష్టుడైనటువంటి వారు, దేవుణ్ణి తిరస్కరించినటువంటి వ్యక్తి. అందుకే దేవుడు ఈ వ్యక్తిని మార్గదర్శకుడిగా ఉండటానికి క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ వ్యక్తి గురించి పేతురు తెలియజేస్తున్నాడు, ప్రకటన గ్రంథంలో కూడా తెలియజేస్తున్నాడు. అంతేకాదు ఈ బిలాము గురించి సంఖ్యాకాండమే కాకుండా ప్రవక్తల గ్రంథంలో కూడా వ్రాయించాడు. అంటే వారికి ఒక మాదిరికరంగా ఉండటానికి ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారా అని తెలుసుకోవటానికి, మాదిరికరంగా ఉండటానికి ఈ బిలాము బోధను వ్రాయించాడు. నేటి దినములలో కూడా కల్పనా కథలు, ముసలమ్మ ముచ్చట్లు, చెరుపురుగోరి బోధలు, జ్ఞానయుక్తమైన తీయని మాటలు బోధిస్తూ క్రిస్మస్లు అంటూ, గుడ్ ఫ్రైడే అంటూ ప్రజలను కలవరపరిచేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ఈ బిలాము లాంటి వారే. డబ్బు కోసము సోద చెప్పేటువంటి వారు, డబ్బు కోసము ప్రవచనాలు చెప్పేటువంటి వారు, డబ్బు కోసము అబద్ధాలు చెప్పేటువంటి వారు, డబ్బు కోసము మాయమాటలు చెప్పేటువంటి వాళ్ళు కూడా
చాలామంది ఉన్నారు. వీరందరూ ఎవరంటే బిలాము లాంటి వారు. అందుకే హెజ్కేలు గ్రంథంలో కానీ, మలాకిలో కానీ, మీకాలో కానీ వారు ద్రవ్యము కోసము సోదె చెప్పేదరు. ద్రవ్యము కోసము సోదె చెప్తారు. ఈ బిలాము ఒక్కడే కాదు, బిలాము లాంటి వాళ్ళు పాత నిబంధనలో అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉన్నారు, క్రొత్త నిబంధనలో కూడా ఉన్నారు. వీరందరూ కూడా ద్రవ్యము కోసము, యూదా ఇస్కరియోతు అనబడిన వ్యక్తి ద్రవ్యము కోసము క్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణేలకు అప్పగించారు. ఈరోజు కూడా జీవనోపాధి నిమిత్తము దేవుని వాక్యమును కుయుక్తిగా బోధించుతూ వ్యాపారం చేసి సంపాదించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరుడా, మరి ఇలాంటి బిలాము లాంటి బోధలో ఉన్నటువంటి వాళ్ళు, నువ్వు కల్పనా కథలకు, ముసలమ్మ ముచ్చట్లకు, చెరుపురు గోరి బోధలకు, జ్ఞానయుక్తమైన తీయని మాటలకి అలవాటు పడితే నువ్వు మార్పు చెందాలి, మారు మనసు పొందాలని బైబిల్ గ్రంథం చెబుతుంది. సహోదరుడా, సత్యవాక్యం తెలుసుకో, సత్యవాక్యము నేర్చుకో. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయమని బైబిల్ గ్రంథం చెబుతుంది. మరి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. అందరికీ వందనాలు. ఆమేన్.